బైబిల్గా మా చేతుల్లో పెట్టారు. ఆ బైబిల్ చదువుతున్న ప్రతిసారి మీ మనస్సులోనికి మేము వెళ్ళిపోవాలి. ఇది మా తండ్రి మాట అని గుర్తించాలి. తన చొప్పున బ్రతకటానికి పోరాటం చేయాలి. ఇది మీరు కోరుతున్న వ్యక్తి జీవితం. వినబడుతున్న మీ మాటల ద్వారా మీ పిల్లవాడికి భక్తిలోనికి రావడానికి కృప చేయండి. ఏర్పాటు చేసిన మీ పిల్లల్ని దీవించండి. క్రీస్తు వారి పేరటి ప్రార్థన వినపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వీళ్ళరా మరొక వారు చేరువచ్చిన మీకు అలాగే వేదికను అలంకరించిన ప్రయోజకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవుడా ఏది నీ బలం అన్న ఈ ప్రత్యేకమైన అంశాన్ని బైబిల్లో నుండి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓ మనుష్యుడా ఏది నీ బలం అని పెట్టకుండా క్రైస్తవుడా ఏది నీ బలం అని పెట్టారు. క్రైస్తవుడు అనగానే మొదట మనకి అర్థం తెలియాలి. క్రైస్తవుడు అనగానే కేవలం క్రీస్తును ధరించిన వాడు అని మాత్రమే చాలామంది అనుకుంటున్నారు. క్రీస్తును ధరించిన వాళ్ళు అందరూ క్రైస్తవులేనా అంటే అందులో మళ్ళీ కొంతమంది నామకార్థ క్రైస్తవులుగా మారిపోయారు. అంటే క్రీస్తును నమ్మిన తర్వాత క్రీస్తు ఎలా బ్రతకమన్నాడో ఆ బ్రతుకును పక్కకు పెట్టి పేరేమో క్రైస్తవుడు, చేసేవన్నీ లోక సంబంధమైన కార్యక్రమాలు. లోకంలో ఉన్న అన్ని జనులు ఎలాగైతే బ్రతుకుతున్నారో వారు అలాగే బ్రతుకుతూ వారి పిల్లల్ని కూడా లోకం వైపు ప్రేరేపిస్తూ లోకస్తులుగానే బ్రతికేటట్టుగా ఆలోచిస్తున్నారు తప్ప మనం క్రైస్తవులం కదా, ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదా, క్రైస్తవుడు అని పిలువబట్టమే భాగ్యం, ధన్యత. ఈ ముల్లోకాలను కలిగించిన సృష్టికర్త, ఆ సృష్టికర్త పిల్లలుగా మారే భాగ్యం క్రైస్తవులకు దక్కింది. సృష్టికర్త అయిన దేవుడు తన దగ్గరకు క్రీస్తు వారి ద్వారా చేర్చుకుని తన పిల్లలుగా అధికారం ఇచ్చాడు. అధికారం, క్రైస్తవుడు అనగానే అధికారపూర్వకంగా ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తకు కుమారుడు కుమార్తె. ఇంత గొప్ప భాగ్యం సృష్టిలో లేదా మనుషుల మధ్యలో మరెవ్వరికి లేదు. ఇకపోతే క్రైస్తవుడు అని ప్రారంభంలో ఎవరిని పిలిచారు? క్రైస్తవులు అన్న పేరు దేవుడు ఎవరికి పెట్టుకున్నాడు అని మనం ఆలోచిస్తే ఒకసారి అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో ఒక మాట మీరు చూడాలి. అంటే క్రైస్తవులు అంటే ఎవరు? ప్రభువు నమ్మిన వారందరినీ క్రైస్తవులు అంటాడు దేవుడు. ఏమైనా మరొక విషయం ఉందా అన్నది మనం ఆలోచిద్దాం. 11వ అధ్యాయానికి రండి. మీకు తెలిసిన మాట 26వ వచనం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. వారు కలిసి ఎంతకాలం ఉంటుంది? 1 సంవత్సరం. జాగ్రత్తగా పట్టుకోవాలి మాటలు. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. వాక్యాన్ని బోధించిన తర్వాత మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఎవరు అనబడ్డారంటే క్రైస్తవులు? అంతియోక్యలో ఉన్న శిష్యులు. శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అని ఎవరిని పిలుస్తారు? గురువు వెనకాల ఉండి గురువు చెప్పింది చేసే వాళ్ళని ఏమంటారు? శిష్యులు అంటారు. ఇప్పుడు మొట్టమొదట దేవుడు ఎవరిని క్రైస్తవులు అన్నాడు? శిష్యులని అందరిని అనలేదు, శిష్యులను. శిష్యులు అంటే గురువు గారు చెప్పినట్టుగా గురువు గారిని అంటి పెట్టుకొని బ్రతికే వాళ్ళని ఏమంటారు? శిష్యులు. ఆ కాలంలో చాలా మంది మనుషులు ఉన్నారు. యేసుక్రీస్తు వారు బ్రతికిన కాలంలో అందరినీ, భూమి మీద ఉన్న మనుషులు అందరినీ నా శిష్యులు అన్నాడా?
అనలేదు. ఎవరినన్నాడు? 12 మంది అపోస్తులని వీళ్ళు నా శిష్యులు అన్నాడు. ఎందుకు అన్నాడు? వాళ్ళు మాత్రమే క్రీస్తును ఫాలో అయ్యారు. మిగతా వాళ్ళు చాలా మంది విన్నారు ప్రసంగాలు, వెళ్ళలేదు. ఏంటి ఎప్పుడు చెప్పినప్పుడు వేలాల్లో వచ్చారు. రొట్లు చేపలు ఎంతమందికి పెట్టాడండి? మరి ఏదాళ్ళు తర్వాత శిష్యులుగా మారలేదు. మేము ఏంటంటే వస్తాం, ప్రసంగం వింటాం, భోజనం పెడితే తింటాం, టాటా బై బై చెప్పి వెళ్ళిపోతాం. ఈ బ్యాచ్ అది. ఆ బ్యాచ్ శిష్యులు కాదు. శిష్యుడు అంటే అర్థం ఏంటంటే క్రీస్తును అంటి పెట్టుకుని వెళ్ళేవాడు శిష్యుడు. అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోండి బాగా. క్రైస్తవుడు అంటే ఎవరో కూడా ఇప్పటికీ మా వాళ్ళకి తెలీదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు. కాదు, చాలామంది మునుగుతారు. ఇంట్లో కొనడానికి ఏముంది, తక్కువని ఏమన్నా కష్టం ఉంటుందంటే బాప్తిసం తీసుకోండి. కష్టమైన పని. యేసుక్రీస్తుల వారిని ఫాలో అవటం కష్టమా, బాప్తిసం తీసుకోవడం కష్టమా? ఫాలో అవటం కష్టం. బాప్తిసం తీసుకోవడం ఏముంది, ఎవరినైనా ముందు లేపచ్చు. స్నానం చేయడానికి ఇబ్బంది ఏముంది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత శిష్యుడు అని ఎవరంటారంటే ఈ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఫాలో అవుతున్నారా? క్రీస్తుని ఫాలో అవుతున్నారా? క్రీస్తు మాటను పట్టుకుని వెళ్తున్నారా? క్రీస్తు మాటలు అనుసరిస్తున్నారా? క్రీస్తు వల్లే సువార్తకి వెళ్తున్నారా? క్రీస్తు వల్లే తండ్రికి ప్రార్థన చేస్తున్నారా? క్రీస్తు వల్లే సమస్తాన్ని తండ్రి పని కోసం త్యాగం చేస్తున్నారా? వాళ్ళు శిష్యులు. వాళ్ళకి పేరు ఏమని? క్రైస్తవులు. ఇప్పుడు చెప్పండి, అందరూ క్రైస్తవులా? అందరూ క్రైస్తవులా? కాదు. శిష్యులే క్రైస్తవులు. శిష్యులనే క్రైస్తవులు అంటాడు దేవుడు. మనం అందరినీ అంటాం. బయట ఉన్న ప్రపంచం అయితే ఎవడు గుడికి వెళ్తామని క్రైస్తవుడే అంటది. ఈ మధ్యకాలంలో తెలంగాణలో సర్వే జరిగింది. ఏ సర్వే? కులగణన సర్వే. అందులో ఒక్క క్రైస్తవుడు లేడట. తెలుసా విషయం? ఒక్కడు లేడండి క్రైస్తవుడు. మీరు అన్నయ్య ఎవరు కొంతమంది రాయించుకున్నారులేండి. ఆ లిస్ట్ ఎవరు తింటారు? మహా పరచగా ఉంటారు. 10 మంది 20 మంది ఉంటారు. ఆ కోట్ల మంది ఎవరికి లెక్క. క్రైస్తవులు ఆదివారం గుడికి వెళ్తే బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయేవారు చాలా మంది. గవర్నమెంట్ లెక్కల్లో క్రైస్తవులు ఎవరంటే ఎవరు లేరట. అందరూ హిందువులు లేరట. అసలు ఎలా ఉంది దారుణం అంటే, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటే పరలోకంలో ఉన్న దేవుడి ఎదుట, దూతలు ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను. భూమి మీద బహిరంగంగా ప్రభువుని ఒప్పుకోగలరండి? ఒప్పుకుంటారా? మా పిల్లల్ని స్కూల్లో వేయించేటప్పుడు అండి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తాం కదా, అక్కడ ఒక కాలం ఉంటుంది. ఎవరు మీరు హిందువులు అంటే, నేను మనకు అలవాటు కదండి క్రిస్టియన్స్ అని రాసేసాను. అప్లికేషన్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను పిలవండి అన్నాడు. నేను వెళ్ళి నిలబడ్డాను. మీరు ఎందుకు క్రిస్టియన్? విషయం ఏంటంటే నేను జాయిన్ చేసింది క్రిస్టియన్ స్కూల్లో, సెయింట్ పాల్స్ స్కూల్ పేరు. అక్కడ నేను క్రిస్టియన్స్ అని రాస్తే ఎందుకు రాశారు? ఇలా రాయకూడదు, మీ వాళ్ళు గవర్నమెంట్ జాబులు రావు అంటున్నాడు. నువ్వొద్దు, నీ గవర్నమెంట్ జాబ్ వద్దు, అలాగే రాయకడని చెప్పాను. దేనికి భయపడాలంటే క్రైస్తవుడు? నేను చెప్తాను మీరు ఎంత బాగుంటుందంటే, ముందుకెళ్ళేసరికి మన బలం. ఇప్పుడు క్రైస్తవులని పేరు పెట్టుకుంటే రిజర్వేషన్ పోయింది, ఉద్యోగాలు పోతాయి, డబ్బు పోతే, అధికారం పోతే, వీటి కోసమా మన ప్రభువుని విడిచిపెడతాం? మీరు బాగా ఆలోచించండి. క్రైస్తవుడు అంటే సమస్తాన్ని విడిచిపెట్టి మా ప్రభువే, మా ప్రభువును ప్రకటిస్తాం, మా ప్రభు కొరకు బ్రతుకుతామని తిరిగేవాడు శిష్యుడు అవుతాడు. వాడికి పేరు క్రైస్తవుడు. ఇప్పుడు క్రైస్తవుడు దేంట్లో బలవంతుడు కావాలి? క్రైస్తవుడు అంటే ఎవరు? ముందు ఇది మర్చిపోకూడదు. క్రైస్తవుడు అంటే ఎవరు? శిష్యుడు. శిష్యుడికి ఏ బలం కావాలి ఇప్పుడు? క్రైస్తవుడు అంటే మీరు బండగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభుకి శిష్యుడు అండి. యేసు ప్రభు శిష్యుడు దేంట్లో బలవంతుడు కావాలి? సింపుల్, అయిపోయింది. ఇక ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవచ్చు మనం. ఇంతే టైట్లు. మీకు అర్థమైందా? నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తుల వారికి నువ్వు శిష్యుడు అయితే, నీ బలం దేంట్లో ఉండాలంటే ఇప్పుడు శిష్యుడు అనగానే వాక్యం చెప్పేవాడు, ప్రకటించేవాడు, నలుగురిని దేవుడిలో నిలబెట్టేవాడు, నలుగురిని సంఘానికి నడిపించేవాడు. సో వాడికి బలం దేంట్లో ఉండాలి అంటే వాడు ఏ మార్గాన్ని అయితే ఎంచుకున్నాడో అందులో బలవంతుడై ఉండాలి. ఉదాహరణ చెప్తాను మీకు. నేను క్రికెటర్ అవ్వాలనుకున్నాను. ఓకే, క్రికెట్ అంటే ఏంటి? వాడు ఈవెన్ బాల్ ఇస్తాడు, నా చేతిలో బ్యాట్ ఉంటుంది, చెక్క ముక్క దాన్ని ఇచ్చుకొని కొట్టాలి. అంతే కదండి క్రికెట్ అంటే.
ఇప్పుడు నేను క్రికెట్ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు నా శరీరం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి, అంతేనా? నా చేతిలో బలం ఉంటే లాక్ కొడితే 6 అవుతుంది. ఫిట్నెస్, శరీరంలో బలం ఉండాలి. నేను క్రికెట్ ఎంచుకున్నాను కనుక శరీరంలో బలం ఉండాలి, గట్టి కొడితే బాల్ వెళ్తుంది. అప్పుడు నేను ఎంచుకున్న మార్గాన్ని బట్టి నాకు బలం ఉండాలి. క్రికెట్ ఎంచుకున్నాను కనుక శరీరంలో బలం ఉండాలి. అదే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫీల్డ్లో ఎన్నుకున్నాను అనుకోండి, నాకెందుకు శరీరంలో బలం? దేంట్లో ఉండాలి బలం? బుర్రలో ఉండాలి. మీకు అర్థమవుతుంది కదా తేడా? క్రికెట్ ఆడాలనుకుంటే శరీరంలో ఉండాలి బలం. చక్కగా సిస్టమ్ ముందు కూర్చుని పని చేసుకోవాలంటే ఇందులో ఉండాలి బలం. నువ్వు ఎన్నుకున్న మార్గాన్ని బట్టి నీ బలాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి. నేను క్రికెటర్ అని చెప్పి ఒంట్లో బలం లేకుండా అలా గ్రౌండ్లోకి వెళ్ళగానే ఇలాగ ఎండకొట్టగానే కింద పడిపోతున్నాడు అనుకోండి, నీరసం వచ్చేసి క్రికెటర్ అండి పని చేస్తాడండి అంటారా? సెట్ అవడండి. ఫీల్డ్ ఎన్నుకున్నాడు కానీ తగిన బలం అయితే దగ్గర లేదు. మీకు తెలుసా, అప్పుడప్పుడు క్రికెటర్స్ని మ్యాచ్లో తీసేస్తారు. ఎందుకు తీస్తారు చెప్పండి? ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు, విన్నారా? ధోని చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు ఫిట్నెస్ టెస్ట్లో. ఏమంటే అలాగే కోహ్లీ ఫెయిల్ అయ్యాడు, చాలా సచిన్ టెండూల్కర్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఫిట్నెస్ టెస్ట్ అని ఉంటుంది. అంటే నువ్వు గ్రౌండ్లో 10 సార్లు పరిగెట్టారు అనుకోండి, 5 సార్లు పరిగెట్టేసరికి నీరసం వచ్చి కూర్చున్నాడు అనుకోండి, నీంటూ తీసేయండి మ్యాచ్ నుంచి. ఎందుకంటే అక్కడ ఫిట్నెస్ టెస్ట్ ఎందుకు చేస్తారు అంటే, క్రికెట్ మ్యాచ్ ఆడాలనుకున్నప్పుడు అండి 50 ఓవర్లు గ్రౌండ్లో నిలబడాలి. తెలుసా మీకు? 50 ఓవర్లు అంటే సుమారు 6 గంటల. 6 గంటలు నిలబడాలి, 6 గంటలు పరిగెట్టాలి, 6 గంటలు బాల్ ఇసరాలి. ఇటు ఒంట్లో ముట్టుకుంటే పడిపోయి కూడా 6 గంటలు ఎక్కడ నుంచుంటాడు అక్కడ గ్రౌండ్లో. కనుక ఇటు ఫెయిల్, తీసేయండి అంటారు అంతే. మీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నావు అనుకోండి, వాడికో బలం ఉండాలి. ఏ బలం ఉండాలంటే పరుగు బలం, వేగంగా పరిగెట్టాలి, లాంగ్ జంప్ చేయాలి. ఎందుకు? దొంగోడు పరిగెడుతుంటే వెనకాల పరిగెట్టడానికి పరుగులో బలం ఉండాలి వీడికి. అందుకే మీరు ఏం చేస్తారంటే, నువ్వు పోలీస్ ఆఫీసర్ కింద సెట్ అవ్వాలి అంటే 5K రన్ అని ఉండేది ఒకప్పుడు, తీస్తారు ఇప్పుడు 5K రన్. 5 కిలోమీటర్లు 20 నిమిషాల్లో వెళ్ళాలి. చాలా మంది పరిగెట్టి గుండెపోటులో చచ్చిపోతున్నారని మధ్యకాలంలో తీస్తారు దాన్ని. నేను 5 కిలోమీటర్లు ఎందుకు పరిగెట్టాలంటే, నువ్వు తర్వాత ఎంచుకున్న ఫీల్డే ఫీల్డ్ పోలీస్ ఆఫీసర్. పోలీస్ అంటే ఏంటి పని ఏంటి చెప్పండి? దొంగలు పట్టుకోవటం. మరి దొంగలు గట్టిగా పరిగెట్టి పొట్టేసుకుని ఉన్నాడు అనుకోండి, మీకు అర్థమైందా? పరిగెట్టలేకపోతున్నాడు అనుకోండి, దొంగను పట్టుకుంటాడు, పట్టుకోలేడు. కనుక నీకు బలం లేదు కనుక నువ్వు నాట్ ఫిట్. దేనికి? పోలీస్ ఆఫీసర్. ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్తాను తెలుసా మీకు? నువ్వు ఏ రంగాన్ని ఎందుకుంటే దాంట్లో నువ్వేమవ్వాలి? బలవంతుడు అవ్వాలి. క్రైస్తవుడు అనగానే ఎవరు? క్రీస్తుకు శిష్యుడు. మరి వీడికి దేంట్లో ఉండాలి బలం? ఇదిగో ఈ బైబిల్లో బలం ఉండాలి, 66 పుస్తకాల్లో బలం ఉండాలి. బైబిల్ గురించి ఎవడు ఏ ప్రశ్న అడిగినా చెప్పు నీకేం ప్రశ్న అనాలి అంటారా? అనగలుగుతున్నారా? అంటే తన పిల్లలు ఏ విషయంలో బలవంతులై ఉండాలని దేవుడు కోరుకున్నాడు, అదే విషయంలో ఈరోజు క్రైస్తవులు బలహీనలు అయిపోయారండి. ఏ తండ్రి అయినా మా పిల్లలు వీక్గా ఉండాలని కోరుకుంటాడండి? ఏ తండ్రి అయినా కోరుకుంటాడా? ఏ తల్లి అయినా కోరుకుంటుందా? మా పిల్లలు ఇలా గడ్డితో పడిపోవాలి అన్నట్టుగా కోరుకుంటారా? ఎన్ని తిట్లు తిడతారో పిల్లల్ని. ఆహారం తినకపోతే అమ్మ నాన్నలు మీకు తెలియదు కదా, తినరా, జ్యూస్ తాగరా, టీ తాగరా, అన్నం తినరా, కూర తినరా, పొడుగుడు తినరా, పాలు తాగరా. ఎందుకు తిడుతున్నారు? పిల్లలు అలా ఉండాలి, బలంగా ఉంటే బలంగా పని చేసుకుంటారు. మరి నువ్వు శరీర బలం కోరుకుంటున్నావు. మనందరికీ తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడు? శరీరంతో ఉన్నాడా? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు. అంటే ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్న దేవుడు భూమి మీద ఉన్న తన పిల్లల్ని కూడా శరీరాన్ని చూడటం లేదు. దేన్ని చూస్తున్నాడు? ఆత్మ. నేను బలవంతుడు కనుక నా పిల్లల ఆత్మలు కూడా బలంగా ఉండాలి. ఆత్మ ఇప్పుడు బలంగా ఉంటుంది, ఆహారం పెడితే బలంగా ఉంటుంది. ఆత్మకు ఆహారం ఏంటి చెప్పండి? వాక్యం. శరీరానికి ఆహారం 3 పూటలు మనం తినే బిర్యానీలు, రొట్లు, చేపలు, చికెను, మటన్ శరీరానికి బలం. రోజుకి ఎన్నిసార్లు పెడతాం చెప్పండి? ఎంత పేదోడైనా 3 సార్లు పెడతాడు. దేనికి? శరీరానికి. ఆత్మకి ఎన్నిసార్లు పెడతాం? అతి కష్టం మీద పాస్టర్ గారు ఫోర్స్ చేస్తే ఆదివారం 1 పూట, అంతే కదండి? 3 పూటలు కదా ఆదివారం.
ఆదివారం పాస్టర్ గారి ఫోర్స్ మీద ఆదివారం ఒక పూట భోజనం. దేనికి? ఆత్మకి. శరీరానికి? శరీరం వారానికి ఎన్నిసార్లు తింటుంది తెలుసండి? 21 సార్లు తింటుంది. రోజుకు 3 సార్లు, 7 రోజులు వేయండి. 21 సార్లు శరీరానికి పెట్టి ఒక్కసారి ఆత్మకు పెడుతున్నాడు. ఏది బలంగా ఉంటుంది? శరీరం బాగానే ఉంది, ఆత్మ మాత్రం గెడితే పడిపోయేలా ఉంది. అందుకే చూడండి, జ్వరం వచ్చింది అనుకోండి పడిపోతాడు, తలపడి వచ్చింది అనుకోండి పడిపోతాడు. పక్కోడు ఏదన్నా మీరు దేవుడు నమ్ముతున్నారు కదా, ఏమొచ్చింది మీకు అన్నాడు అనుకోండి పడిపోతాడు. ఎందుకు పడిపోతున్నాడు? మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు పడిపోతున్నాడు? బలం లేదు. ఆహారం పెడితే బలంగా ఉంటాడు, ఆహారమా పెట్టడు. పోనీ ఆహారం తింటలేదు కదా అని జేబులో బఠానీలు వేస్తే అవి కూడా తీసుకుని తింటలేదు. పిల్లలండి స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే ఏమి తినరు. అప్పుడు ఏం చేస్తుందో తెలుసు తల్లి? జీడిపప్పులు అవి జోబులు వేసుకుని, ఒరే కొంచెం నువ్వు అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు జీడిపప్పు తీసుకుని తినరా బలం వస్తుంది అంటే, జోబులో ఉన్న జీడిపప్పు తినకపోతే అంటే ఇంకెవడ ఏం చేస్తారో చెప్పండి. ఈరోజు సేవకులు ఏం చేశారంటే, మీరు ఎలాగో నేర్చుకోవట్లేదు కనుక మేమే మీ ఇంటికి వస్తాం, జూమ్ క్లాస్ పెడతాం, గూగుల్ క్లాస్ పెడతాం అంటే జోబులు వేస్తున్నారు జీడిపప్పులు. నువ్వు మా దగ్గరికి రావద్దు, వాక్యమే మీ ఇంటికి తెస్తాం, సెల్ ఫోన్లోకి తెస్తాం. వింటావంటే లేదయ్యారు పొద్దున్న లెగలేదు. ఇంకేం చేయాలండి? ఇంకేం చేయాలి? పరిస్థితి ఏంటిగా? ఎప్పుడు బలవంతులు అవ్వాలి? క్రైస్తవుడు దేంట్లో బలంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో దాంట్లోనే బలహీనుడైపోయాడండి. బలహీనుడైపోయాడు. ఎందుకు బలమైన కార్యాలు మనం చేయలేకపోతున్నాం అంటే బలహీనత. ఎందుకు బలంగా దేవుడి కోసం మనం బ్రతకలేకపోతున్నాం అంటే ఆత్మకున్న బలహీనత. ఏమంటే ఆ సరిగా అన్నం తిన్న అమ్మాయిని, ఆడపిల్లలు చూడండి అన్నం తిన్నీళ్ళు, ఆడపిల్లలు అన్నం తినక అలా బక్క పరచుకుంటారు చూడండి కొంతమంది, కొన్ని ఇంట్లో ఆడపిల్లలు. ఆ పిల్లలు పొద్దున ఏదైనా పొలంలోకి పనికి తీసుకెళ్ళండి, కరెక్ట్గా గంట సేపు చేస్తుంది, సూర్యుడు మనగానే కళ్ళు తిరిగి పడుతుంది, ఇంటికి ఇంకొకరు మోసుకుని రావాలి మళ్ళీ. అలాగే కాకుండా రోజు గట్టిగా అన్నం తిని బాగా బలంగా ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళండి పొలంలో పనికి, సాయంత్రం వరకు పనిచేస్తుంది. ఎందుకు పని చేసింది? ఈ పిల్ల ఎందుకు పడిపోయింది? బలం లేదు, శరీరంలో బలం లేదు, పడిపోయింది. ఆత్మలో బలం ఉంటే ఎన్ని ఢీ కొడుతున్న సమస్యల, చుట్టుపక్కల నుండి మనుషుల నుండి వస్తున్న వ్యతిరేకత, నీ బంధువులు నీ గురించి ఏనంగా మాట్లాడుతున్నావా, ఆర్థిక సమస్యల, ఆరోగ్య సమస్యల, ప్రతి సమస్యను బలంగా ఢీ కొట్టి బతుకుతాను నేను దేవుడి కోసం. ఎందుకంటే ఆత్మ ఎలా ఉంది? బలంగా ఉంది. చూడరా, క్రైస్తవుడు దేంట్లో బలవంతుడు కావాలి అంటే ఆత్మలో బలవంతుడు కావాలి, వాక్యంలో బలవంతుడు కావాలి. కానీ లోకాన్ని చూశాడు క్రైస్తవుడు, చేతుల్లో వాక్యం ఉంది, వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో మర్చిపోయాడు, వాక్యంలో దేవుడు ఎలా బతకమన్నాడో మర్చిపోయాడు, వాక్యంలో దేవుడు నువ్వు ఎందులో బలవంతుడిగా ఉండాలని కోరుకున్నాడో కోరికలు మర్చిపోయాడు. లోకాన్ని చూశాడు. ఎందుకంటే బైబిల్ చదవడు కదా, లోకాన్ని చూశాడు. లోకాన్ని చూడగానే లోకం దేంట్లో నేను బలంగా ఉండాలని కోరుకుంటా చెప్పండి? లోకం దేంట్లో బలంగా ఉండాలని కోరుకుంటుంది? అంతే. డబ్బు ఉంటే నేను బలవంతుణ్ణి, అధికారం ఉంటే బలవంతుణ్ణి, పొలాలు ఉంటే బలవంతుణ్ణి, అంతే.